లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం లేదా 8 నుండి ఎవరైనా చదవండి. 8 నుండి 13 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మంటలు కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆహ్వాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూసేదరని వారితో చెప్పండి. చాలా థ్యాంక్ యూ. ఈ వాక్యం మనకి బాగా కట్టొస్తాం కదా, అందరికి చూడకుండా కూడా వచ్చే ఉంటుంది. ఆల్రెడీ మనం విని ఉన్నాం. సో మనకి ఈ వాక్యం బాగా తెలుసు, బాగా పెరిగారు. ఇక్కడ యాక్చువల్గా కనపడుతుంది ఎవరి అంటే 1 దూత ప్రధానంగా, 2 గొర్రెల కాపరి. మనకి ఇక్కడ ఈ క్రీస్తు పుట్టుక అనే ఒక స్థితిని కానీ మనం ఊహించుకుంటే, ఆలోచించుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి మరియా, యేసేపు, తర్వాత దూతలు, గొర్రెల కాపర్లు, లాస్ట్గా జ్ఞానులు. ఇక హేరోదు రాజు వీరిని అందరినీ పక్కన పెడితే మనకి 5 మెయిన్ క్యారెక్టర్స్. అయితే ఇందులో అజ్ఞానులు లేదా అసలు నాలెడ్జ్ లేని వారు, జ్ఞానం లేని వారు, ఎన్నిక చేయబడిన వారు ఎవరు అంటే గొర్రెల కాపరి. ఓకే, సో మనం చాలా సార్లు ఇక్కడ ఒక్క మాట 10వ వచనం మెయిన్గా అయితే ఆ దూత భయపడకుడి. ఇక్కడ భయపడకుడి అనే మాట దూత చెప్తా ఉంది. జనరల్ గా మన జీవితం ఏంటి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ లేదా డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనం కలిగి ఉన్నది ఒకటి, అదే భయం. అది ఎలాంటి భయమైనా అయ్యుండొచ్చు. అంటే పిల్లలైతే స్కూల్ భయం, లేదా చదువు భయం, ఎగ్జామ్ భయం. తర్వాత పెద్దవాళ్ళకైతే జాబ్స్ ఇన్సెక్యూరిటీ, లేదా ఫినాన్షియల్ ట్రబుల్స్, లేకపోతే పనుల భారం, లేదా ఇక్కడ ఫీల్డ్స్ లో పనిచేసే వాళ్ళకైతే వెదర్ క్లైమేట్ ఎట్లా ఉంటుందో, మా పంట పండుతుందా లేదా, లేకపోతే ఎలాంటి రిజల్ట్స్ మేము చూస్తూ ఉంటాము. సో మనకి చాలా రకాలైన భయాలు ఉన్నాయి, శారీరకంగా కానీ ఫిజికల్గా మనకి అంటే ఆరోగ్యపరంగా కానీ అనేక రకాలైన భయాలు. అయితే బైబిల్ మొత్తంలో అధికంగా రాయబడిన మాట ఏంటి అంటే భయపడకుడి. కానీ మనం కలిగి ఉన్నది ఏంటి అంటే అదొకటే. మనకి ఏదైతే ఉండొద్దని దేవుడు చెప్తా ఉన్నారో దాన్ని మనం ఎక్కువగా కలిగి ఉంటా ఉన్నాం. ఇక్కడ గొర్రెలకు కూడా దూత వచ్చి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే భయపడకుడి. గొర్రెల కాపర్ని జనరల్ గా మనం తక్కువ వారిగా చూస్తాం, కానీ కొంచెం అంటే గూఢార్థంగా ఆలోచిస్తే గొర్రెల కాపర్లు ఎవరండి? బలిపీఠం మీద బలికి అర్పించే గొర్రెల్ని కాపరులు, వాటిని కాచేవారు. అంటే మనం కొంచెం లాజిక్ ఆలోచిస్తే మన కాపర్లుగా మన సేవకుల్ని మనం గొర్రెల కాపర్లుగా చూడొచ్చు. గొర్రెల బలిపీఠం మీద అర్పించబోయే అంటే బలిపీఠం మీద ఏది బట్టి అది అర్పిస్తామా? అలా లేదు. అక్కడ మనకి ప్రత్యేకంగా రాయబడదు. మచ్చ ఉండకూడదు, ఒక డాక్ ఉండకూడదు, ఒక చిన్న ఇది కూడా మనకు ఉండకూడదు. అది లేనిది పవిత్రమైనది, అలాంటి నిష్కలశమైనది, అలాంటి వాటిని మాత్రమే మనం బలిపీఠం మీద అర్పిస్తాం. అలాంటి వాటిని కాల్చేవారే గొర్రెల కాపరి. గొర్రెల కాపరిని ఇక్కడ దూత ఏం చెప్తా ఉందంటే భయపడుకుని. అంటే మీరు జ్ఞానం లేని వారిని లేదా లోకంలో ఎంచబడిన వారు కాదని ఏం భయపడద్దు. మీకేం చెప్తుంది? ఇక్కడ జ్ఞానులకి కూడా
అర్హత గొర్రెల కాపరికి దక్కింది. జ్ఞానులకి దూత వచ్చి చెప్పిందంటే డైరెక్ట్ గా అదిగో అక్కడ ఉన్నారు మీరు వెళ్ళి చూడండి అని లేదు. జ్ఞానులు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు, మాకు మొత్తం తెలుసు, మేము కనిపెట్టేసాం, ఆ స్థాన్ని బట్టి మేము కనిపెట్టాం, మేము వెళ్ళి చూడగలం, దర్శించగలం. మనం కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దేవుడు ఎందుకు నాతో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు అని. దేవుడు ఒక్కోసారి మనతో డైరెక్ట్ గా, ఒక్కోసారి కాదు చాలా సందర్భాల్లో మనతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ దినాల్లో దర్శనాలు కూడా చాలా తగ్గిపోయింది. ఎవరో ఎక్కడో దేవుడు కనపడ్డారు అనేది కూడా ఎంతవరకు వాస్తవమో వాళ్ళకే తెలియాలి. సో మనం దేవుడు మనతో మాట్లాడలేదంటే మన స్థితిని బట్టి మాత్రమే దేవుడు మనతో మాట్లాడతారు. నీకు ఆల్రెడీ జ్ఞానం ఉందని దగ్గరికి దేవుడు రావాల్సిన పని లేదు. మీరు మీ వాక్యాన్ని చదువుకొని మీరు దానిలోంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ గొర్రెల కాపలకు మాత్రమే దూత ఎందుకు కనపడింది, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు ఏమంటారు, మొత్తం ఏమన్నది మొత్తంగా తీసివేయబడిన వాళ్ళు. ఇంక వాళ్ళకి సొంతంగా ఆలోచించేది లేకపోతే ఏదైనా చూసి నమ్మేకి అవకాశం లేదు కాబట్టి దూత వారి యొద్దకు వచ్చింది. జ్ఞానులు ఏమనుకున్నారు, తమ సొంత జ్ఞానంతో ఎక్కడి వరకు రాగలిగారు, పట్టణం వరకు రాగలిగారు. మేబీ